కేసీఆర్ గారాల పట్టి ఎమ్మెల్సీ కవిత ఇవాళ తీహార్ జైలుకి వెళ్ళారు. అంతేకాకుండా తన బలగం అనుకున్న నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీలు మారుతున్నారు. తమ సొంత బిజినెస్ ఏదో దాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి తోడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కూడా కేసీఆర్ ఇప్పటికీ బయటికి రాలేదు. ఎన్నికల హోరును ప్రారంభించడానికి ఇంకా సిద్ధం కానట్టుగా కనిపిస్తోంది. ఎంతో కొంత కేటీఆర్ బయటకు వచ్చినా కేసీఆర్ మాత్రం ఇంకా మౌనమే వహిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇది ఏదైనా ఒక స్ట్రాటజికల్గా ఉన్న సైలెన్సా, లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి లేని సిచ్యువేషన్లోనే ఇలాంటి సిచ్యువేషన్లో తను ఏమైనా ఉన్నారో అన్నది అనుమానం చాలామంది కలుగుతున్న నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు? ఇప్పటి వరకు కవిత అరెస్టుకు సంబంధించి బహిరంగంగా ఎప్పుడు ఒక కమెంట్ కూడా చేయని పరిస్థితి ఎందుకు వస్తుంది? పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక్కొక్కరుగా నాయకులు వెళ్ళిపోతున్నా సరే వారించడం కానీ లేదా వాళ్ళను విమర్శించడం కానీ ఎందుకు చేయట్లేదన్న ప్రశ్న చాలామందిలో వెళ్తున్న నేపథ్యంలో అదే విషయంపై ఇవాళ మనము చర్చను చేపట్టాం. ఈ చర్చలో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు కపర్ ప్రసాద్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అంతేకాకుండా మనతో పాటు లింగం యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జాయిన్ అయితే, అంతేకాకుండా మనతో పాటు నరేష్ ప్రజాపతి బీఆర్ఎస్ నుంచి తను కూడా ఇవాళ మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదటగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, రామ్మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాం ఏది అసలు అంటే మామూలుగానే ఏదైనా ఎలక్షన్స్ ఉన్నాయి అని అంటే తన రాజకీయ చాణక్యతతో పాటు తన వాగ్ధాటితో అటు ప్రతిపక్షాలని లేకపోతే విపక్షాలని తను ఇబ్బంది పెట్టడము, ఇరుకున పెట్టడము, ప్రజలందరి అటెన్షన్ని గ్రాప్ చేసే కేసీఆర్ ఇవాళ దాదాపుగా ఒక నెల రోజులు దాదాపుగా నుంచి సైలెంట్ అయిపోయారన్న ఒక అనుమానము. కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా తను ఎలాంటి మాటలు మాట్లాడకపోవడము, అసలు ఏం జరుగుతుందంటారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందంటారు? కిరణ్ గారు, మీకు ప్యానల్ వాళ్ళ మిత్రులందరికీ నమస్కారం. రేపు ప్రపంచ రంగస్థల దినోత్సవం. అంటే జీవితమే ఒక నాటక రంగం అన్నట్టు జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే పోతూనే ఉంటాయి. ఒక తాత్విక వ్యక్తి అన్నట్టు సుఖాలు అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టాలు, కష్టాలు ఇప్పటికే ఉంటాయి. జనరల్ గా కేసీఆర్ గారి మనస్తత్వం కానీ, కేసీఆర్ గారి ఉద్యమ బాట కానీ, పోరాటం నుంచి వస్తే అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దానిలో అనుమానం ఏం లేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు అన్ని చుట్టుముట్టాయి కదా, ఇప్పుడు చుట్టూ చీకటిగా అనిపిస్తుంది ఆయనకు. కానీ కొంచెం తెలివిగా ఉంటే రెండోసారి గెలిచినప్పుడు, మొదటిసారి గెలిచినప్పుడు ఏవైతే కొన్ని మంచి పనులు చేశారో రెండోసారి గెలిచినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే ఈ పరిస్థితి రాకపోయేది. వాళ్ళ ఆప్తులు దూరం అవుతున్నారు, దగ్గర వాళ్ళేమో జైలు పాలయ్యారు. అట్లానే దగ్గర వాళ్ళందరూ కూడా నిన్న దాకా నమ్మిన పంటలు కేసీఆర్ గారంటే ప్రాణం ఇస్తారన్న వాళ్ళు కూడా ఇలా దూరం అవుతున్నారు. అందుకనే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు కదరా సుమతి అన్నట్టు 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి. అధికారం దూరం అయిన తర్వాత అధికారమే పరమావధిగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ 200 కుటుంబాల చేతిలో మొత్తం. నేను గతంలో ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పేవాళ్ళం. మనం 100 కుటుంబాలు 10 కుటుంబాల చేతిలో దేశం అంతా ఉందని. ఇవాళ దేశంలో కూడా ఈ 200 కుటుంబాల చేతిలో మొత్తం రాజకీయ వ్యవస్థ నడుస్తున్నాం, చూస్తున్నాం మనం. ఆ కుటుంబ సభ్యులే వాళ్ళే నడిపిస్తున్నారు. అట్లాగే మనకు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. జగన్ మించి వైఎస్ఆర్ పోదు, ఇక్కడ కేసీఆర్ మించి బీఆర్ఎస్ పోదు. ఇట్లా చూస్తే మీ దేశం మొత్తం చూడండి, ప్రాంతీయ పార్టీలన్నీ ఒక ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి బయట వాళ్ళు ఎందుకు వస్తారు? అందుకని మీరు అందరూ దూరం కావడానికి కారణం ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ దగ్గర అయ్యారు. కేసీఆర్ అంటే దేవుడు అన్నారు, తెలంగాణ బాపు అన్నారు. ఇవాళ తెలంగాణ బాపు అన్న వాళ్ళు చీచి అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే కష్టాలు వస్తాయి. మీరన్న ఒక లీడ్ మ్యాటర్లో మంచి మాట అన్నారు చిదంబరం గారు. ఇప్పుడు మనకు మౌనం అనేది వ్యూహాత్మకమా లేకపోతే మాటలు రాకనా? నేను అంటున్నాను అయితే మాటలు రాకనే అంటున్నాను. వ్యూహాత్మకం అయితే ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో బాగా బిజీగా ఉన్నారు కదా. నందినగర్ నివాసం పెట్టి మా ఊరు దగ్గరే ఇప్పుడు వారి ఫామ్ హౌస్ కనుక ఫామ్ హౌస్ కి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారో తెలుస్తుంది కదా. చూస్తుంటే మీకు మొత్తం ఫామ్ హౌస్ లో రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాలు నడిచే క్రమంలో చూడండి, మీరు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక చేయడంలో బిజీ అయి కూర్చున్నాడు. అంటే ఆయన మౌనంగా ఏం లేడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు కార్యకర్తలతో. ఇవాళ కూడా మెదక్ పార్లమెంటు అభ్యర్థుల గురించి మాట్లాడడం, నిన్న దాకా అన్ని మల్కాజ్గిరి అన్ని చూస్తున్నారు కదా. ఈ దేశంలో బిడ్డ గురించి, కవిత గురించి మాట్లాడడానికి ఏమి మిగలలేదని నేను అంటున్నాను. మాట్లాడితే కష్టం, మాట్లాడకపోతే కష్టం కదా. ఇప్పుడు మనకు సామెత ఉంది చిదంబరం గారు, ఇప్పుడు తనయుడు చెడుగైన తండ్రి తప్పు, తనయ చెడుగైన తల్లి తప్పు అన్నారు. శిష్యుడు చెడుగైన గురువు తప్పేమి. అందుకని ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రి మొత్తం మీద రాజకీయాలు ఉండి మరి వాళ్ళ కవిత గారు ఈ పని చేశారు అంటే చాలా చిల్లర. ఎందుకంటే చాలా చిల్లర అంశం. అంటే చిల్లర అంశం అంటే నేను ఆమెను అవమానిస్తున్నాను. అంశం చాలా చిల్లర. 100 కోట్ల రూపాయలు నా ఖాయానాయి నా పియానాయి గిలాస్ పోడిది అని తెలంగాణలో సామెత. మనకు తాగలేదు తినలేదు కానీ డబ్బులు పోయింది, పరువు పోయింది కదా. ఈ దేశంలో బిడ్డను వెనకేసుకోవడానికి
కేసీఆర్ గారి దగ్గర ఎలాంటి అంశం లేదంటున్నాడు. దానివల్ల మాట్లాడుకోవడం. ఎస్ మౌనం చాలా సార్లు ఏమైతే అంటే ఆయన మౌనంగా ఉంటే ఏదో వ్యూహం పన్నుతున్నాడు అని అంటాం. ఇక్కడ వ్యూహం ఏం లేదు. ఎందుకంటే ఆయన ఉద్యమ నేపథ్యం చూసినా సరే, రాజకీయ చతురత అనే సందర్భంలో గత 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన తీరు, పార్టీని బలోపేతం చేసుకునే సందర్భంలో నాయకులు తెచ్చుకున్న తీరు అన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన అపర చాణక్యుడు అనే విధంగానే ప్రతి ఒక్కరి ఒక అజంప్షన్ ఉంది. ఇవాళ జరుగుతున్న పరిణామంలో ఆయన సైలెంట్ గుడిపోయేటప్పటికీ అంటే మేధావులకు సైతం ఒక్కొక్కసారి ఎందుకు ఇంత సైలెంట్ ఉంటున్నారు అన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పండి. ఏమంటే శకునం అని చెప్పే బలి కుర్తులో పడుతుంది అప్పుడప్పుడు కదా. ఎస్ కానీ ఇదే అట్లా రాజకీయ చాణక్య మిషన్ లో మన తెలంగాణ నాడి వాడి తెలిసిన వాడు, దేశంలో నిజంగా ఒక మంచి రాజకీయవేత్త, అవును సరే అవినీతి ఇవన్నీ పక్కన పెడతాం, ఒక రాజకీయ చాణక్యుడు అంటే సరిగ్గా కేసీఆర్ గారిని అందరూ అభినందిస్తారు, ఒప్పుకుంటారు, దానిలో Yes. కాదని లేదు. కానీ ఏమైందంటే అంత వ్యూహకర్త కూడా ఒక్కోసారి ఇట్లా అయిపోతారు కదా అని నేను అంటున్నాను. అందుకని Right. ఆ చుట్టూ అంధకారం అమరుకున్న రోజు అలముకున్న రోజులో ఇవాళ తాత్వికత వస్తుంది. ఆయన అంతర్ముఖుడు బయటకు వస్తున్నాడు అని నేను అంటున్నాను. ఇంతకుముందు ఒకసారి ఈ మధ్యన సోషల్ మీడియాలో బాపు నువ్వు అప్పుడు ఎట్లుంటివి ఇప్పుడు ఎట్లా అయితే అని ఒక చాలా మంచి మ్యాటర్ అవునవును వచ్చింది. ఎవరు రాసినా బాగా రాసింది అంటున్నాడు. అవునవును అంటే నిజంగా ఈ పరిస్థితి కారణం ఎవరు? తనకు తానే కదా. అవును. చేస్తున్నాడికి చేస్తున్నంత మహాదేవ అంటారు. అంటే ఇవాళ ఆయన పడిపోయాడని నేను అని అనట్లేదు కానీ ఎస్ అది ఇప్పుడు ఏం జరగబోతోంది, ఫ్యూచర్ ఎట్లా ఆయన రెస్పాండ్ అవుతారన్నది ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం. ఇప్పుడు ఒకసారి కేసులో కూతుర్ని సమర్థించడానికి ఒక్క అంశం కూడా ఆయన దగ్గర లేదు. రైట్ సమర్థించకపోవడానికి ఇటు పక్క ప్రతిపక్షాలకు 100 అంశాలు ఉన్నాయి ఎస్ కనుక ఇప్పుడు పుత్ర ప్రేమ, పుత్రిక ప్రేమ ఇవేని ఎక్కడ దాకా దారి తీస్తాయనడానికి మంచి ఉదాహరణ కేసీఆర్ గారు. ఒక అత్యున్నత శిఖరం ఎక్కి తెలంగాణ బాపుగా పిలిపించుకొని వాళ్ళ అతపాతాళానికి పోవడానికి ఆయన చర్యలే కారణం, ఆయన అహంకారమే కారణం. కాంగ్రెస్ గెలవలేదు, ఆయన ఓడిండు.